మేము ఈ ఊరు వచ్చి 50 సంవత్సరాలైంది. 50 సంవత్సరాల నుంచి యాతన పడ్డాం. ఇప్పుడు లోకేష్ వచ్చాక మాకు పట్టాలు అందించాడు. చాలా సంతోషంగా ఉంది. నూరేళ్ళు జీవించాలి ఆయన. నా మనవాళ్ళు అంటోడు ఆయన. మేము రత్నాల చెరువులో ఉండటం మొదలుపెట్టి 16 సంవత్సరాలు అవుతుందండి. మాకు ఇన్నాళ్ళ తర్వాత పట్టా ఇచ్చారు. ఆయనకి చాలా ధన్యవాదాలండి లోకేష్ గారికి. 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము. ఇంతవరకు ఎవరు వచ్చినా సరే ఇస్తాం అన్నారు, కానీ రాజకీయాలు కానీ ఎవరు ఇవ్వలేదు. లోకేష్ గారు మొన్న ఎలక్షన్ ముందు చెప్పారు ఇస్తామని చెప్పేసి. 10 రోజుల క్రితం రాజకీయాలు ఎమ్మటే ఇచ్చారు. మాకు ధన్యవాదాలు లోకేష్ గారికి. చాలా సంతోషంగా ఉంది. చెరువుతో పండుగ చేసుకుంటాం. 45 సంవత్సరాల నుంచి కల్లా మాకు లోకేష్ గారి పుణ్యమా అంట పట్టా వచ్చింది సార్. ఆ పట్టా వచ్చిన సంతోషంలో ఈ రోజు ఎంతో సంతోషం. ఆయన గెలిచింది ఒక ఎత్తు మాకు పండగ అనుకుంటే, ఈ రోజు పట్టా ఇస్తే ఇంకా పండగ అయింది సార్ మాకు. కానీ ఈ రోజు ఇంకా 20 సంవత్సరాలు కానీ ఆయన జీవితకాలం మాకు ఆయనే ఒక ఎమ్మెల్యేగా ఉండాలని, ఈ మంగళగిరి అభివృద్ధి బాగా కావాలంటే ఆయనే ఉండాలని కోరుకుంటూ మంగళగిరి ప్రజలకి. ఆర్కే గారు 10 సంవత్సరాల నుంచి ఉండి ఏం చేశామంటే నా కాడికి వచ్చి చూస్తా మాట్లాడతా. సైడ్ కాలు తీశాడు, సైడ్ కాలు ఏమైనా చేశాడా, ఒక రోడ్లు పోసారా, రోడ్ల మీద పోతుంటే నడువు నొప్పి వచ్చింది. ఏమన్నా వయసు కూడా నడువు నొప్పి వచ్చింది. అంత ఉన్నాయి గోతులు. ఈ రోజు లోకేష్ గారు వచ్చారు, ఆ గోతులు ఊడిపోయింది. ఎక్కడ గోతులు ఆడు ఊడిపోయించారు. రోడ్లు చూస్తే శుభ్రమణ్యం సార్. ఇప్పుడు అంతమంది ఏ గోతులు ఉన్నాయి సార్. తెనాలి నుంచి మంగళగిరి రావాలంటే నడువు మీద చేసుకుని రావాలి వచ్చేది. ఎట్లా చక్కగా నడిచేవాడు ఎట్లా నడవాలి వచ్చేది. కానీ ఇప్పుడు చూడు సార్ ఎట్లా నడుతున్నారు సార్. మగవాళ్ళు మళ్ళీ నడుతున్నాం సార్. కానీ నడువు నొప్పి ఏం రావట్లేదు సార్. దయచేసి మళ్ళీ లోకేష్ బాబు గారు ఇంకా 20 సంవత్సరాలు ఉంటారని ఆశతో అందరూ ప్రజలందరికీ విసురుతూ, కానీ నా ఆశలు ప్రజల ఆశలతో 20 సంవత్సరాలు ఉన్నారని కోరుకుంటున్నాం సార్. 42 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మా రత్నాల చెరువులో. ప్రతి నాయకుడు కూడా వస్తున్నారు, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు. గతంలో మా కమ్యూనిటీ వాళ్ళు కూడా నాయకులుగా మారి పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చారు, కానీ ఎవ్వరూ ఇంతవరకు నెరవేర్చలేదు. కానీ మా లోకేష్ గారు మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకుంటున్నారు లోకేష్ గారు. మా 42 సంవత్సరాల కళ నిజమవటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఏం చెప్పాలో అంత కలగా ఉంది. వాస్తవం చెప్పాలంటే అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా కార్యక్రమం అన్నట్టుగా ఒకేసారి మాకు పట్టాలు ఇస్తారు. రత్నాల చెరువు పేరు జనంగానే మాకు ఆనందం, చెరువు మొత్తం ఆనందంగా చాలా సంబరాలు జరుపుకున్నాం మేము ఆ రోజునే. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకున్నందుకు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు. నమస్కారం సార్. నా పేరు సాదరమైన వెంకటేశ్వరరావు. మేము 35 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. బురదని నీళ్ళు అనక చాలా తిప్పలు పడ్డాము సార్. ఎన్నాళ్ళలో నుంచి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారని ఎప్పటి నుంచో చెబుతున్నారు సార్. అలాంటిది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరు సహకరించలేదు సార్. మన లోకేష్ అన్నగారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సహకారాలు మమ్మల్ని ఇక్కడ జాగ్రత్తగా తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి పేరున పిలిచి మాకు ఈ పట్టాదారులు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. జై కూటమి ప్రభుత్వం. చాలా నుంచి యాతన పడ్డాము. మనోడు వచ్చి ఈ రోజు పట్టాలు ఇచ్చాడు. అది 100 ఏళ్ళు చల్లగా అది కుటుంబాన్ని దీవించాయి. మాకు పిల్లి పట్టాలేదు సార్. చాలా ఇబ్బంది పడ్డాం. ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం ఇవ్వలేదు సార్. మేము చాలా నిరుపేదలం. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. బట్టలు పెట్టి మరి పట్టా ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది సార్. మేము చాలా బాధపడ్డామండి బురదలో. ఇప్పుడు ఎట్టగట్ట నెరవేరింది మా ఆశ. పట్టాలు చాలా మంది ఇస్తామన్నారు కానీ లేదు, కానీ ఆయన గారు ఇచ్చినాక ఇచ్చారు. చాలా సంతోషం.